ఉదయకాల సమయంలో ఒక ముఖ్యమైన వర్తమానం, శ్రేష్టమైన వర్తమానంతో దేవుడు మనందరినీ నింపబోతున్నాడు. దేవుని స్తోత్రం చెప్దామా హల్లెలూయా. నేను మాకు 10th క్లాస్ అబ్బాయి దగ్గరికి వెళ్ళాను. ఏం చేస్తాడంటే అతను అట్ట తీసుకున్నాడు, అట్ట దగ్గర ఒక ఫోటో ఉంది. ఆ ఫోటో దీన్ని ఏం చేస్తాడంటే మంచి ప్లాస్టర్ కొనుక్కున్నాడు, బ్లాక్ ప్లాస్టర్ కొనుక్కున్నాడు. నేను అదే పాఠం చెప్దామని చెప్తాడికి ఏం చేస్తాడంటే అతను ఆ పిల్లోడు ఏం చేస్తాడంటే ఈ ప్లాస్టర్ తీసుకుని మొత్తం అంతా అంటిస్తున్నాడు. అలాగ బ్లాక్ ప్లాస్టర్ ఫ్రంట్ అంటించట్లేదు, దాని చుట్టూ బార్డర్ అంటించాడు, బ్యాక్ అంటించాడు. అబ్బాయ్ ఏంటి అని అడిగాను. ఇది సార్ అన్నాడు. నేనంటే కొడతాను అనుకుంటున్నాడు, భయపడుతున్నాడు, లేకపోతే అంటున్నాడు ఏంటి ఇతనంటే ఇష్టమా నీకు అన్నాను. ఇష్టం సార్. ఏంటి? మా అభిమాన హీరో సార్. రైట్, ఏం చేస్తావు, ఏం చేయగలవు ఇతని కొరకు? నా ప్రాణమైన పెట్టేస్తాను అన్నాడు అతను. దేవునికి స్తోత్రం కలుగు. ఆఫ్టర్ 10th క్లాస్ అన్నాడండి. నిన్న కాక మొన్న జరిగిన విషయం అది నేను చెప్పేది. 10th క్లాస్ అబ్బాయి ప్రాణమైన పెట్టేస్తావా అన్నాను. అతను ఏంటో తెలుసా నీకు, అతను ఏం చదివాడో తెలుసా అన్నాను నేను. అసలు ఏం చదివాడు అతను? నీకు ఓకే, అతని కోసం నువ్వు ఏదైనా చేసేస్తావు, చాలా భక్తిగా ఉన్నావు, రైట్, దాన్ని మంచి ఫోటో పెట్టుకున్నావు, తెచ్చావు, ఫ్లాగ్ మీద పెట్టావు, తప్పండా అన్నాడు. అంటే యాక్చువల్గా ఫ్లాగ్ మీద పెట్టుకోవడం తప్పే, నేనేం తప్పు అంటలేదురా అన్నాను. మరి ఏంటండి అన్నాడు. మరి ఏం చదివాడు, ఎంతగా కష్టపడ్డాడు, అతని ఉద్దేశాలు, అతని భావాలు ఇంతైనా ఉందా అన్నాను. దానికోసం కష్టపడే, నీ ప్రాణం పెట్టే ముందు దానికోసం కష్టపడు. దేవుని స్తోత్రం. ఈరోజు దేవుని భక్తి గల జనాంగమా, ఈరోజు క్రీస్తు నమ్ముకునే జనాంగమా, 2026 సంవత్సరం క్రీస్తు నమ్ముకునే బిడ్డలారా, మనకి మాదిరి ఎవరంటే ఎవరు? యేసు ప్రభు. అదే నాకు వర్తమానం. దాన్ని బట్టి నేను రిలైజ్ అయ్యాను. మొదటి పేతురు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21 వచ్చిన, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలయందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఇంచిపోయాను. అందరూ మాట చెప్దామండి. క్రీస్తు కూడా, అమ్మ అందరూ మాట్లాడదామండి, నోరు తెరిచి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలయందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఇంచిపోయాను. అది ఎవరైనా మనకు మాదిరి చెప్పాలి. ఎవరైనా మనకు మాదిరి మాట్లాడండి తల్లి. మనకు ఎవరైనా మాదిరి? యేసు ప్రభువే. దేవునికి స్తోత్రం. మనకు మాదిరి ఆయనే, మనకు రోల్ మోడల్ ఆయనే. ఓ క్రైస్తవ బిడ్డ, క్రైస్తవ సహోదరి, 2026 సంవత్సరం చూసినప్పటికీ కొంత భయం కలుగుతుంది, కొంత ఆందోళన కలుగుతుంది. ఎందుకంటే ప్రపంచ విషయాలు ఇప్పుడే విన్నాం దైవజనుల ద్వారా. ప్రపంచ విషయాలు నువ్వు విన్నావు, చెప్పలేవు. మావాడు అన్నాడు 3వ ప్రపంచ ఉద్యమం వచ్చేస్తుందేమో. పరిస్థితులు అలా ఉన్నాయి బయట. దేశం కాదు, ప్రపంచ పరిస్థితులు చూసినప్పుడు ఎలాగుంటున్నాయంటే ఆ విధంగా ఉంటుంది. మామూలుగా లేదు, అసలే రగులిపోతున్నాయి దేశాల్లో, లోపల కుమిలిపోతున్నాయి. ఓ ప్రియమైన దేవుని జనాంగమా, 2026 సంవత్సరంలో దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, ఆయన మనకు మాదిరిగి, స్తోత్రం కలుగునుగాక, మనకు రోల్ మోడల్ ఆయనే. మనం ఎవరిని చూసి ముందుకు వెళ్ళాలి అంటే, మనం ఎవరిని చూసి ముందుకు నడవాలి అంటే, మనం ఎవరిని అనుసరించాలి అంటే, ఎవరి అడుగు చాటులో మనం నడవాలి అంటే, ఎవరి ప్రకారం మనం ఉండాలి అంటే, హలో, ఈ లోకంలో ఎవరు కాదు. నువ్వు నడిపించే వాళ్ళు, నీ ఫాదర్ నీకు రోల్ మోడల్ అవ్వచ్చు, తప్పులేదు. నీ సంఘ కాపరి అవ్వచ్చు, తప్పులేదు. పార్టీ నాయకులు అవ్వచ్చు, తప్పులేదు. లేకపోతే ఇంకొకటి ఏం చేశాడు, అది కాదు సార్. అది వీరందరికన్నా మాకు ఒక రోల్ మోడల్ ఉన్నారు, ఆయన యేసు ప్రభు. దేవుని స్తోత్రం. మనం ఆయన వైపు చూద్దాం, ఆయన నడిచిన త్రోవల్లో మనం నడుద్దాం, ఆయన వెళ్ళినట్టుగా వెళదాం. రైట్. ఈ మధ్యాహ్న సమయంలో నేను అతి తక్కువ సమయాన్ని నేను తీసుకుంటాను. చాలా జనరల్గా సింపుల్గా చెప్తాను. 3 విషయాలు. ఆయన రోల్ మోడల్ ఏంటి, ఆయన ఏమన్నాడు, మనల్ని ఏం చేయమన్నాడు, అంతే. దేవునికి స్తోత్రం. ఆయన ఏంటి రోల్ మోడల్? ఇదే పేతురు రాసిన పత్రికలో మొదటి వచ్చండి ఒకసారి. ఇదే పేతురు రాసిన పత్రికలో మొదటి అధ్యాయము 14వ వచనం.
14వ వచనం చూద్దాం ఒకసారి. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఇండుడని వ్రాయబడి ఉన్నది. అందరూ చెప్తాం ఒకసారి, అందరం మాట్లాడదాం ఒకసారి. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఇండుడని వ్రాయబడి ఉన్నది. ఎక్కడ రాయబడిందంటే లేవికాండం రాసిపడి ఉంది. ఎక్కడుందంటే లేవికాండము 11 వచనాల్లో ఆ పదాలు రాయబడి ఉన్నాయి. దేవుని స్తోత్రం చెప్తాను గట్టిగాని. ఫస్ట్ మన రోల్ మోడల్. నేను మూడు విషయాలు చెప్తాను. 3 విషయాలు. ఒకటి ఏంటండి? పరిశుద్ధత అన్నాడు. ఒకసారి నేను చెప్పే మూడు విషయాలు మాత్రం మాట్లాడతాను. ఫస్ట్ విషయం ఏంటంటే పరిశుద్ధత అన్నాడు. ఒకసారి అందరూ చెప్పాలి పరిశుద్ధత. ఎందుకు అలాగంటున్నాను నేను అంటే, నేను పరిశుద్ధుడిని అని అంటున్నారు ఎవరు? యేసుప్రభుల వారు. యేసుప్రభులు అంటున్నారు నేను ఎక్కడ రాయబడి ఉంటుంది ఉందండి. ఫస్ట్ ఉందమ్మా కదా, నాకు మేమే అయిపోయింది కదా, నా వైపు కనపడలేదు. చదవండి ఒకసారి. అని ఎవరన్నారు? ఎవరితో అన్నారు అని యేసయ్య అన్నాడు. మనకి రోల్ మోడల్ ఎవరు చెప్పండి? మనకు రోల్ మోడల్ ఎవరు? యేసయ్య అనండి ఒకసారి. యేసయ్య ఏమన్నాడు అంటే, నేను పరిశుద్ధుడిని. ఆమేన్ చెప్పండి అమ్మా. నేను పరిశుద్ధుడిని. అది సాధ్యమా? సాధ్యమే. దేవునికి స్తోత్రం. అనుకున్నారు. మనం అనుకుంటున్నాం ప్రభువా మీరు దేవుడు కాబట్టి ఇది సాధ్యము. రైటే, అంతే కదా. పరిశుద్ధుడు కదమ్మా. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో అంటే కదమ్మా. చెప్పండి ఒకసారి. పరిశుద్ధుడు మానక నిత్యము దేవదూత గణముల చేత ఏం చేస్తారు? మన దేవుడు కొనియాడబడుతున్న మన దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయన ఎన్నటికీ పరిశుద్ధుడే. దేవుని స్తోత్రం చేద్దాం గట్టిగాని చెప్పాలి. ఆయన పరిశుద్ధుడు అన్నవారు దేవుని స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. ఆయన పరిశుద్ధుడు సార్. ఏంటండి సార్ ఆయన పరిశుద్ధత? ఇప్పుడు చదివించాను కదా, మాదిరి అని చదివించాను కదా, దాని కింద చూడండి ఏంటంటి పరిశుద్ధత అంటే 21 కింద వచ్చిన 22 వచ్చిన ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపబడలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. ఇదేనండి పరిశుద్ధత. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్దాం ఒకసారి. ఆయన ఆమె చెప్పండి. ఆయన అంటాను. మీరేం చేయాలి అంటే పరిశుద్ధుడు కూడా లక్షణాలు చూడండి ఒకసారి. ఆయన ఏం చేయలేదు? పాపము చేయలేదు. పరిశుద్ధుడు అన్నమాట. అంటాడు ఆయనకి ఒక వ్యభిచార పట్టబడిన స్త్రీని తీసుకొచ్చారు. ఆయన దగ్గర తీసుకొచ్చి మీలో ఎవరికైనా మరి తప్పులేనివాడు, పాపం చెల్లినవాడు ఆ మీద రాయి వేయండి అన్నారు. అందరూ వెళ్ళిపోయారు. ఒకసారి యేసుప్రభు గారు ఛాలెంజ్ చేశారు. మీలో ఎవరైనా సరే నాలో తప్పిదం ఉన్నదని మీరు నిరూపించగలరా? సవాల్ చేశారు. దేవునికి స్తోత్రం. అంతమంది శాస్త్రులు, అంతమంది పరిసయ్యులు, రైట్ సార్, ఎంతమంది లేకపోతే ఒక జడ్జి దగ్గర, ఒక పొంతు ఫిలాతు దగ్గర కానివ్వండి, లేకపోతే హేరో దగ్గర కానివ్వండి, ఆయన యందు ఏ తప్పిదమును లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేని స్తోత్రం చేద్దామండి. ఆయన పరిశుద్ధుడు. ఆమేన్. ఆయనలో ఏ పాపము కూడా లేదు. ఇంకా అంటున్నాడు ఆయనలో ఏ పాపము లేదు, ఆయన నోటను ఏ కపటమును. అమ్మా నోట అంటే ఏముండకూడదు పరిశుద్ధులకి చెప్పాలి. కపటం అంటే ముందే ఉండకూడదు. పరిశుద్ధంగా ఉండాలంటే నేను ఏం కలిగి ఉండకూడదు? పాపాన్ని చెప్పాలి, పాపాన్ని తీసేసుకో. ఆయనలో ఏ పాపమును లేదు. ఆయన నోట ఏమి లేదంటండి? కపటములు, అబద్ధం అనేది ఆయన నోట రాలేదు. దేవునికి స్తోత్రం. చూడండి ఆయన పరిశుద్ధుడి యొక్క లక్షణం చూద్దాం. పరిశుద్ధత ఎలాగ వస్తుంది పరిశుద్ధత అంటే? ఆయన మాట్లాడే మాటలో అసలు అబద్ధం లేదు సార్. ఆయన అవునంటే అవును, కాదంటే కాదు. మనిషి ముందు ఒక మాట, మనిషి లేకుండా ఒక మాట, గుళ్ళో ఒక మాట, బయట ఒక మాట, సమాజంలో ఒక మాట, ఇద్దరు ఉన్నప్పుడు ఒక మాట, ఒంటరిగా ఉన్నప్పుడు ఒక మాట, నలుగురిలో ఉన్నప్పుడు మాట. ఆయన మాట్లాడలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి అమ్మ గట్టికని. హల్లెలూయా. గట్టిగా చెప్తామండి. హల్లెలూయా. ఆయన పరిశుద్ధుడు. హల్లెలూయా. అమ్మ ఏంటమ్మా ఆయన ఎవరమ్మైనా? ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన నోట ఏ కపటము లేదు. ఇంకేముందమ్మా? ఆయన దూషింపబడి బదులు దూషించలేదు. దేవునికి స్తోత్రం.
ఆయన దూషించబడ్డాడండి. ఆయన మీద నిందలు మోపారు, ఆయన కొరడాలు కొట్టారు, అది గుద్దులు గుద్దారు, ఉమ్మేశారు, ముళ్ళుకేయటం పెట్టారు, చెంపదెబ్బలు కొట్టారు, ఎన్నో హింసించారు. కానీ ఆయన బదులు దూషించలేదు. అది పరిశుద్ధత. దేవునికి స్తోత్రం. పరిశుద్ధత అంటే దేవుడు చెప్తున్నాడు, సార్ ఏంటి పరిశుద్ధత? ఆయన నోట ఏ కపటం లేదు. ఆయన దూషింపబడి బదులు దూషింపబడలేదు. ఆయన శ్రమ పెట్టబడి ఏం చేయాలంటమ్మా? ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక తన్ను తాను అప్పగించుకొనెను. తన్ను తాను ఏం చేశాడమ్మా? అప్పగించుకొనెను. ఆయన పరిశుద్ధుడు. దేవుని స్తోత్రం చేద్దాం గట్టిగాని చెప్పాలి. హల్లెలూయా. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని నిత్యము దూతలతో కొనియాడబడుచున్న నా యేసయ్యా. వందనం ప్రభు, వందనం, వందనం ప్రభు, వందనం, వందనం ప్రభు, వందనం. సర్వలోకము నీ మహిమతో నింపబడి ఉన్నది దేవా. సర్వలోకము నీ మహిమతో నింపబడి ఉన్నది దేవా. గొప్ప స్వరముతో ప్రభు యేసు నామమును, గొప్ప స్వరముతో ప్రభు యేసు నామమును గాన ప్రతిగానం చేసేదనేను, గాన ప్రతిగానం చేసేదనేను. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని తలతో కొనియాడబడుచున్న మా యేసయ్యా. వందనం ప్రభు, వందనం, వందనం ప్రభు, వందనం. నా కంఠస్వరము వలన గడప కమ్ములు పునాదులు కదలు చున్నవి దేవా. నా కంఠ స్వరమున గడప కమ్ముల పునాదులు కదులుచున్నవి దేవా. నా దేహమనే నీ ఆలయమందున, నా దేహమనే నీ ఆలయమందున స్తుతి ధూపము వేసెద నిరతము నీకు, స్తుతి ధూపము వేసెద నిరతము నీకు. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. స్తోత్రం చెప్తాం గట్టిగాని చెప్తాం. హల్లెలూయా. ఆయన పరిశుద్ధుడు. దేవునికి స్తోత్రం చేద్దాం. ఇంకా చెప్పాలంటే ఆయన కళ్ళు పరిశుద్ధం. దేవుని స్తోత్రం. ఆయన నోరు పరిశుద్ధం. దేవుని స్తోత్రం. ఆయన శరీరం పరిశుద్ధం. దేవునికి స్తోత్రం. ఆయన ఆత్మ లేకపోతే ఆయన దేహము, ఆయన హృదయము పరిశుద్ధం. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. అందుకే ఇంకో భక్తుడికో పాట పాడాడు, అది కూడా పాడదాం. నీ కన్నుల్లో పరిశుద్ధం, నీ చెవుల్లో పరిశుద్ధం, నీ పాలుకే పరిశుద్ధం, నీ పిలుపే పరిశుద్ధం. పరిశుద్ధం, 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 పరిశుద్ధం. నీ పేరు పరిశుద్ధం, నీ ప్రేమ పరిశుద్ధం, నీ పాలుకే పరిశుద్ధం, నీ పిలుపే పరిశుద్ధం. నీ కన్నులు
పరిశుద్ధం పరిశుద్ధం నా చెవుల్లో పరిశుద్ధం పరిశుద్ధం నీ మాటలు పరిశుద్ధం నీ చేతులు పరిశుద్ధం నీ కన్నులు పరిశుద్ధం నీ చెవుల్లో పరిశుద్ధం నీ మాటలు పరిశుద్ధం నీ చేతులు పరిశుద్ధం నీ పేరు పరిశుద్ధం నీ ప్రేమ పరిశుద్ధం నీ పలుకే పరిశుద్ధం నీ పులుకే పరిశుద్ధం. స్తోత్రం చేద్దాం గట్టిగాని. హల్లెలూయా. ఇంతవరకు ఏం చెప్పానంటే ఆయన పరిశుద్ధుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మనం చేసేది ఏంటంటే ఆయన పరిశుద్ధుడు రైటే. ఇప్పుడు నువ్వు నేను చేస్తుంటే మనం పరిశుద్ధంగా ఉండాలి. అది పార్ట్. ఒక పార్ట్ అయిపోయింది. పార్ట్ ఏంటంటే పరిశుద్ధుల పార్ట్ అంటే ఆయన పరిశుద్ధుడు. ఓకే, ఆయన చెవులు పరిశుద్ధం, ఆయన పలుకు పరిశుద్ధం, ఆయన ప్రేమ పరిశుద్ధం, ఆయన పలుకు పరిశుద్ధం, ఆయన పిలుపు పరిశుద్ధం, ఆయన కన్నులు పరిశుద్ధం, ఆయన చెవులు పరిశుద్ధం, ఆయన జీవితమే పరిశుద్ధం. దేవునికి స్తోత్రం కలుగును గాక. రైట్. అయితే ఇప్పుడు నువ్వు నేను ఏం చేయాలంటే మనం పరిశుద్ధంగా ఉండాలి. ఆమేన్. అందరు చెప్పలేదు గట్టిగానే. ఇప్పుడు మనం ఎలా ఉండాలంటమ్మా? మనం ఎలా ఉండాలి? ఇప్పుడు పరిశుద్ధంగా ఉండాలి. ఈ 2026 సంవత్సరమున దేవుడు మనందరినీ పరిశుద్ధపరచబడును గాక. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దాం. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానో తెలుసా? ఎందుకంటే పరిశుద్ధత లేకుండా అంటాడు హెబ్రీ పత్రికలో 12:14 చదువు ఒకసారి అండి. హెబ్రీ పత్రిక 12:14 అందరితో సమాధానమును పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. అది అంటండి అమ్మా. మనమంతా దేవుని చూడడానికి వచ్చిన ప్రియమైన బిడ్డలారా, పరిశుద్ధత లేకుండా మనం ఎవరిని చూడలేమంటండి. అమ్మాయి ఎందుకు చెప్పాను? ఆయన అన్నాడు నేను పరిశుద్ధుడిని, మీరు పరిశుద్ధంగా ఉండండి అన్నాడు. రైటే. అయితే ఆయన అంటున్నాడు పరిశుద్ధత లేకుండా మీరు నన్ను చూడలేరు. ఎంతమంది పరలోకం వెళ్ళాలని ఆశపడుతున్నారు? దేవునికి స్తోత్రం చెప్పండి కదా. అక్కడ ఎవరిని చూడాలి మనం? చెప్పండి అమ్మ. దేవుని చూడాలి వద్దా? దేవుని చూడాలంటే కండిషన్ ఏంటి చెప్పండి? దేవుని చూడాలంటే ఏంటి? పరిశుద్ధత. అది పరిశుద్ధత లేకుండా మనం దేవుని చూడలేమంట. ఇంకా అసలు పరలోక రాజ్యం ఇంకెలా వెళ్తావు? పరలోక రాజ్యం నువ్వు నేను వెళ్ళాలనుకున్న ప్రియమైన బిడ్డ, సహోదరుడా సహోదరి, ఈ 2026 సంవత్సరం ఇంతవరకు దేవుడిని కాచుకెప్పుడు రైటే. ఇంతవరకు ఏదో బ్రతికేసాం. ఒక మోసగానో, వ్యభిచారిగానో, దొంగగానో, లేకపోతే అబద్ధికుడిగానో, లేకపోతే మనం వయసు ఆయుష్ ఎంత వ్యర్థంగా గడిపేసాం. రైటే. ఈ సంవత్సరమైనా దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సంవత్సరమైనా 2026 సంవత్సరం అయినా దేవా నేను పరిశుద్ధంగా జీవిస్తానయ్యా. అది మన తీర్మానం. ఆమేన్. అటువంటి తీర్మానం తీసుకుని మనం ఇక్కడి నుంచి వెళుదాము గాక. ఆ దేవుడే మనకు తోడేండి, ఆ పరిశుద్ధత మనకు కలిగించును గాక. నిజంగా మనం పరిశుద్ధంగా ఉండలేమండి, కానీ దేవుడు సహాయం చేస్తాడు. పరిశుద్ధంగా ఉండడం చాలా కష్టం అంటే కష్టమే సార్. మన కన్నులు, ఆయన కన్నులు పరిశుద్ధం. ఈరోజు ఆయన్ని చూడడానికి వచ్చిన నీవు నేను దేవుని చూస్తున్నావు, దేవుని వాక్యాన్ని చూస్తున్నావు, దేవుని యొక్క పరిశుద్ధాత్మను చూస్తున్నావు. ఈ కన్నులతోటి మరలా దేన్ని చూడకూడదు? సంక్రాంతి. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ద సంక్రాంతి? సంక్రాంతి, సమ్ అంటే మంచి, క్రాంతి అంటే మార్పు అన్నమాట. ఇది తమిళనాడు, చెన్నై, ఆయన ఎవరు వాళ్ళు చేసేసారు. వాళ్ళు సంక్రాంతి ఎవరు చేశారు? జీసస్ కాల్స్. ఏం చేశాడు ఆయన? ఆయన ఏమంటాడంటే, అది బైబిల్లో ఉందండి. సంక్రాంతి, సమ్ అంటే మంచి, క్రాంతి అంటే మార్పు, గొప్ప మార్పు, లేకపోతే మంచి మార్పు. ఏమిటి మార్పు అంటే, ఎంతవరకు మేము కరువు కాటకల్లో ఉన్నాము, మాకు పంటలేం పండట్లేదు, కాబట్టి ఈరోజు మాకు పంటలు బాగా పండినాయి, కాబట్టి మా చేతికి పంట వచ్చింది, మేము భగవంతుణ్ణి స్తుతిస్తున్నాం. అది మీనింగ్ అండి. అది మీనింగ్. గమనించండి. మీనింగ్ ఏంటంటే, ఈరోజు ప్రవీణ్ పగడాల గారి యొక్క దాన్ని కూడా ట్రోల్ చేస్తున్నారు. అందరు ట్రోల్ చేస్తున్నారు దాన్ని. అది నాకు కూడా అన్నిటి పెట్టాడు, ట్రోల్ తీసుకొచ్చిన నాకు పెట్టాడు. నా వాట్సాప్కి అన్నిటి వచ్చి మన ప్రవీణ్ ప్రకాష్ గారు ఉన్నటువంటి ఆ చెప్పినటువంటి మెసేజ్ ఏదైతుందో నాకు పెట్టాడు ఆయన.
ఆ ట్రోల్ పెట్టాడు. అంటే ఇలా సార్ అని. రైటే. సంక్రాంతి అంటే ఏంటి అంటే కనుక నిర్గమకాండం 23 అధ్యాయం ఒకసారి తిండి. ఒకసారి మీకు తెలియాలి కదా ఎవరు చేయాలి, ఎందుకు చేయాలి, ఎందుకు చేయకూడదు ఆ విషయాన్ని నేను ఒకసారి ఇదైతే నా ప్రసంగం కాదండి, క్షమించండి. చెప్పాలి కాబట్టి రేపు పొద్దున్న ఆ విషయం తెలియదు అనుకోండి, మీరు ఇబ్బంది పడతారు, నేను ఇబ్బంది పడతాను. 23 అధ్యాయం ఉంది కదమ్మా, 14 వచ్చింది చూడొస్తాం. సంవత్సరానికి 3 మార్లు నాకు పండగ ఆచరించాలి, పులియనట్లు పండుగ. కిందకు వచ్చే అది ఎన్నది 16. నీవు పొలములో విత్తిన నీ వ్యవసాయముల తొలి పంట యొక్క కోత పండుగను, పొలములో నుండి నీ వ్యవసాయ ఫలములను నువ్వు కూర్చుకొనిన తరువాత సంవత్సరాంతమందు ఫల సంగ్రహపు పండుగను ఆచరింపాలి. అది దేవునికి స్తోత్రం. అర్థమైందండి పండగ? నేను చెప్పిన దానికి ఇదేనండి అర్థం. మళ్ళీ ఒకసారి చదువుదాం. ఒకసారి పండగ, సంక్రాంతి పండుగ ఇక్కడి నుంచి తీసుకొచ్చేస్తున్నారు మన వాళ్ళు. చెప్తాం మరొకసారి మళ్ళీ. నీవు పొలములో విత్తిన నీ వ్యవసాయముల తొలి పంట యొక్క కోత పండుగను, పొలములో నుండి నీ వ్యవసాయ ఫలమును నీవు కూర్చుకొనిన తరువాత సంవత్సరాంతమందు ఫల సంగ్రహ పండుగను ఆచరింపాలి. అది ఫల సంగ్రహ పండుగను ఆచరింపాలి. దీన్ని తీసుకుని రైటే. నేను కాదని అన్నండి, నేను వ్యతిరేకం కాదు. నువ్వు ఫల సంగ్రహ పండుగను ఎక్కడ ఆచరించాలి చెప్పాలి. ఎక్కడ? ఆ దేవుడు బొమ్మ పెట్టి అక్కడ ఆచరించాలా, లేకపోతే ఇక్కడ ఆచరించాలా చెప్పరే. ఫల సంగ్రహ పండుగ నువ్వు మరి పల్లెటూరులో పండుగ చేస్తున్నారు కాబట్టి నువ్వు పల్లెటూరు వెళ్ళిపోయి ఆచరించాలా? నువ్వు నీకు దేవుడు ఏ దేవుడైతే నీకు అనుగ్రహించాడో, ఏ దేవుడైతే నీకు పాడి పంటలు ఇచ్చాడో, దేవుడు ఏ దేవుడైతే నిన్ను చక్కగా ఆశ్రయించాడో ఆ దేవుడి దగ్గరికి వచ్చి నువ్వు దేవుడికి పండుగ ఆచరించాలి. స్తోత్రం. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దాం. అది దాని యొక్క అర్థం. అంతే తప్ప వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఆ దేవుడిని పెట్టుకుని వాళ్ళు చేస్తుంటే నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆచరించడం ఇట్ ఈజ్ నాట్ ఎ కరెక్ట్. నువ్వు ఆచరించాలంటే లోదన తెచ్చేవాళ్ళు దీనికోసం ప్రత్యేకించి పండుగ ఆచరిస్తారు. దేవుని స్తోత్రం కలను కాక. కోతల పండుగ 3 పండుగలు అండి. పులియని రొట్టెల పండుగ, పర్ణశాలల పండుగ, ఫల సంగ్రహ పండుగ, లేకపోతే కోత పండుగ, హార్వెస్ట్ ఫెస్టివల్. తప్పు కాదండి? తప్పు కాదు సార్. కానీ నేను ఆరాధన చేయవలసింది దేవుడి దగ్గర మాత్రమే. గట్టిగా దేవుని స్తోత్రం చేద్దామా. ఇజ్రాయేలీలకు కూడా ఓ ప్రియమైన దేవుని జనాంగమా ఏమవుతుందంటే తెలుసా, ఇజ్రాయేలీలకు కూడా ఏం జరిగింది, వీళ్ళు అంటే క్రిస్టియన్స్ అనబడేవారు ఎలాగ మార్గం తప్పిపోతున్నారో నేను ఆలోచన చేస్తున్నా. వీళ్ళు క్రిస్టియన్స్ దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళే, వక్రంగా ఆలోచించకూడదు, వక్రంగా దాన్ని ఆచరించకూడదు. ఇప్పుడు మోషే సీనాయి పర్వతం మీద వెళ్ళాడు. మోషే సీనాయి పర్వతం మీద దేవుడితో గడుపుతూ ఉన్నప్పుడు మోషే సీనాయి పర్వతం మీద గడుపుతున్నప్పుడు అహరోన్ గారు ఏం చేశారు చెప్పండి. అటే చెప్పండి. ఇది నా మెసేజ్ అయితే కాదు, సంక్రాంతి పండుగ గురించి ఒక చిన్న విషయాన్ని మీ ముందు పెడుతున్నాను. మోషే ఏం చేశారు, అహరోన్ గారు ఏం చేశారు, మోషే సీనాయి పర్వతం మీద ఉండిపోడు, ఇంకా రావట్లేదు, మమ్మల్ని ఐగుప్తు నుండి వెలుపలికి తీసుకొచ్చిన దేవుడు ఎవరో కాబట్టి వీళ్ళంతా ఏం చేశారంటే వాడి చెవులు ముక్కులు అన్నీ కూడా తీసుకొచ్చేసి ఎవరి దగ్గర పెట్టారంట, అహరోన్ దగ్గర పెట్టారు. అహరోన్ దగ్గర పెడితేనే అహరోన్ గారు ఏం చేశారు, దాన్ని బాగా కాల్చేసి ఏం చేశారండి, ఒక పోత పోసి ఏమొచ్చేసిందంటే ఆయనకి ఏమొచ్చిందమ్మా, దూడొచ్చింది. ఇప్పుడు వాళ్ళ దూడకి పేరు పెట్టారు. అమ్మా ఎవరికి పేరు పెట్టారు, ఓ దూడ నీవే ఐగుప్తు నుండి మమ్మల్ని రప్పించా అన్నారు. దేవుని స్తోత్రం చెప్పరే. అలా ఉంది ఇప్పుడు పరిస్థితి. అర్థమవుతుందా? ఇప్పుడు దేవుడు నీకు పంట ఇచ్చాడు, దేవుడు నీకు విత్తనాలు ఇచ్చాడు, దేవుడు నీకు మంచి వర్షం ఇచ్చాడు, అది పండింది, నీ చేతికి వచ్చింది. నువ్వు ఎవరిని పూజించాలి, ఇచ్చిన వాడిని పూజించాలి. గట్టిగా దేవుని స్తోత్రం చెప్తాం గట్టిగాని. ఆ దేవుణ్ణి మానేసి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఆ దూడ తీసుకొచ్చి దూడ నీవే మమ్మల్ని బయటకు రప్పించావు, దూడ ఇప్పుడే మమ్మల్ని నడిపించు అన్నట్టుగా చేస్తున్నావు. స్తోత్రం కలుగును గాక. ఏం జరిగింది,
దేవుడు కోపం వచ్చేసింది. దేవుడు కోపం వచ్చేసి ఏం చేశాడంటే, దేవుడు మోషే కింద ఏం జరుగుతుందో తెలుసా? ఏం జరుగుతుంది? మోషేకి ఏం తెలుస్తలేదు, యెహోషువకి కూడా ఏం తెలియట్లేదు. అసలే కిందకు వచ్చి చూశాడు. ఏంటి ఆ ధ్వని ఏంటి? ఈ ధ్వని ఏంటి? ఈ నాట్యం ఏంటి? ఇది ఆ జయధ్వనా అపజయధ్వన? ఏం కాదే, ఇది జయధ్వని కాదు, అపజయ. ఏ ధ్వనిది? సంగీత ధ్వని అంట. ఏంటమ్మా? సంగీత ధ్వని. ఓ ఆడుతున్నారు, పాడుతున్నారు, డ్రమ్ములు కొడుతున్నారు, డ్యాన్స్ వేస్తున్నారు. అక్కడ ఎక్కడ ఎవరికి చేస్తున్నారంటే దోణ పెట్టుకుని ఇదే మా దేవుడని వాళ్ళు దేవుడు కాని దేవుడిని వైపు, వాళ్ళ మనసుల్ని విగ్రహం వైపు తిప్పివేసుకున్నారు. ఈరోజు జరిగేది కూడా అదే. నిజమైన దేవుణ్ణి మరచి, నీకు పాడి పంటలు ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోయావు, నీకు అన్ని సమస్తము ఆరోగ్యం ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోయావు, నీకు ఆయుష్ ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోయి నువ్వేమంటున్నావంటే ఈయనే మాకు దేవుడు, లేకపోతే ఈ ఆరోగ్యం మాకు ఎలాగొచ్చింది, లేకపోతే ఈ పంటలు ఎలాగొచ్చినాయి, మేము ఎంజాయ్ చేస్తాం, ఆటలు ఆడతాం, పాటలు పాడతాం, జీవుల్ని హింసించేస్తాం. స్తోత్రం కలుగును గాక. ఎవరిని హింసించేస్తారు? మా ఓళ్ళు ఫోటోలండి. నిన్న ఆ ఆడపిల్లలు ఈ అమ్మాయి చేతిలో ఒక కోడి పుంజు, ఆ అమ్మాయి చేతిలో ఒక కోడి పుంజు. ఎందుకమ్మా నీకు? అవి కొట్టుకుంటే అంత సరదాగా ఉంటుందా నీకు? అవి పౌరుషపడిది కొట్టేసుకుంటే అంత సరదాగా ఉంటుందా నీకు? కాబట్టి ప్రియమైన దేవుని జనాంగమా, నీవు నేను పరిశుద్ధంగా జీవిద్దాం. ఈ 2026 సంవత్సరాన్ని నా జీవితాన్ని పరిశుద్ధంగా జీవించడానికి సమర్పణ చేసుకుందాం. ఎందుకంటే మనం ఎప్పుడు మన పరిశుద్ధత అంటే, ఓ భక్తుడు అన్నాడు, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా ఉంటావో అది నీ పరిశుద్ధత. ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా ఉంటావు అంటే, ఒంటరిగా ఉన్నప్పుడు నేను ఎలా ఉంటాను? ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా ఉంటాము? దావీదు ఒంటరిగా ఉన్నప్పుడు ఆ మిద్దె మీదకి ఎక్కి ఏం చేశాడంట? దావీదు ఆ మిద్దె మీదకి వెళ్ళినప్పుడు ఎవరిని చూశాడు? నగ్నంగా స్నానం చేసి ఒక స్త్రీని చూశాడు. ఒంటరిగా ఉన్నప్పుడు తన పరిశుద్ధతను ఆ టైంలో పోగొట్టుకున్నాడు. పరిశుద్ధుడే, ఆత్మతో నింపబడినవాడే, మహాపరాక్రమశాలే, దేవుని యందు భయభక్తి కలిగిన వాడే. ప్రియమైన దేవుని జనగమా, దావీదు మనకి మాదిరి. దావీదే మనకి మాదిరి. తను పోగొట్టుకున్నాడు, తను అనుభవించాడు. అట్ ద సేమ్ టైం యేసేపు ఒంటరిగా ఉన్నాడు. ఒంటరిగా అంటే బంధువులకి దూరంగా, తల్లిదండ్రులకి దూరంగా, దేశానికి దూరంగా, లేకపోతే తన యొక్క ఊరి ప్రజలకు దూరంగా ఎక్కడో పరా ఇంట్లో ఉండి అక్కడ ఉండి ఒక యజమానుల దగ్గర ఉండి చక్కగా అతను ఏం చేస్తున్నాడంటే, ఉన్నటువంటి స్థలంలో ఒక స్త్రీ ఒంటరిగా ఉన్నప్పుడు బలవంతం చేసింది. ఎవరు ఏమన్నారు? అతన్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. పాపం చేయొచ్చు. నిజంగా అతను ఆ స్త్రీతో పాపం చేస్తే జైలు శిక్ష ఉండకుండా ఉండదు. తెలుసా మీకు ఆ విషయం? ఎందుకంటే ఇంకా తను బయట పెట్టదు. ఆ భార్య బయట పెట్టదు. కాబట్టి వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వీళ్ళు అయిపోను, వాగ్దానం పడిపోను. ఆమేన్. గట్టిగా దేవుని స్తోత్రం చేద్దామా? నేను చెప్పే మాట అర్థమవుతుందమ్మా? నీవు ఒంటరిగా ఉన్నప్పుడు నీ పరిశుద్ధతను కాపాడుకో. గట్టిగా దేవుని స్తోత్రం చెప్తావా? ఎందుకంటే దేవుడు నీకు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఈరోజు ఆ వాగ్దానం పట్టుకుని ప్రార్థన చేస్తున్నావు, ఆ వాగ్దానం పట్టుకుని నువ్వు వెళ్తున్నావు. ఇటువంటి కనుక ఉంటే ఆ వాగ్దానం నిరర్ధకమైపోతుంది. యోసేపు ఆ ఒంటరిగా ఉన్నప్పుడు ఆ పరిశుద్ధతను కాపాడుకున్నాడు కాబట్టి తను ఏం చేశాడంటే, తన వాగ్దానం దేవుడు నిజమే నిందలపడ్డాడు, అవమానపడ్డాడు, జైలుకి వెళ్ళాడు. అయినప్పటికీ వాగ్దానం మాత్రం నిరర్థం కాలేదు, సింహాసనం ఎక్కేశాడు. స్తోత్రం చేద్దాం గట్టిగా దేని స్తోత్రం చేద్దామా? నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, నా యొక్క మొట్టమొదటి పాయింట్, ఈ 2026 సంవత్సరం నీవు నేను ఆయనకు పరిశుద్ధంగా జీవించదము గాక.
ఎంతమంది అయితే తీర్మానం చేసుకున్నారో ఒకసారి రెండు చేతులు పైకెత్తి కళ్ళు మూసుకుని దేవుని స్తోత్రం చెప్పు. తీర్మానం చేసుకుంటూ, ప్రభా నేను ఈ 2020 సంవత్సరం నేను పరిశుద్ధంగా జీవిస్తానయ్యా. ఒక తీర్మానం 2020 సంవత్సరంలో ఒక కళ్ళు మూసుకుని ఒక్క నిమిషం అంట, ఒక్క నిమిషమే. ప్రభా నేను ఈ 2026 సంవత్సరం నేను పరిశుద్ధంగా జీవిస్తానయ్యా. నా కళ్ళు పరిశుద్ధంగా ఉండేలాగా సహాయం చేయనైనా, నా హృదయం పరిశుద్ధంగా ఉండాలయ్యా, నా యొక్క చెవులు పరిశుద్ధంగా ఉండాలయ్యా, నా నోటి మాట పరిశుద్ధంగా ఉండాలయ్యా, నా చేతులు పరిశుద్ధంగా ఉండాలయ్యా అని ఒక్కొక్క మాట, ఒక్కొక్క విషయం. ఎందుకంటే నువ్వు నేను దేవుని చేత విలుపెట్టి కొనబడిన వరము ఆయన ఆశిస్తాను. నేను పరిశుద్ధుని కాబట్టి మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి. అటువంటి ఆశీర్వాదము దేవాతి దేవుడు మన జీవితాల మీద మెండుగా కుమ్మరించునుగాక. చేద్దాం హల్లెలూయా. రైట్. నా రెండో దాంట్లోకి వెళ్తానండి. ఫస్ట్ది ఏంటండి? ఫస్ట్ ఏంటమ్మా? పరిశుద్ధత. రెండోది ఏంటంటే మొదటి యోహాను రాసిన పత్రిక. నేను రెండో దాంట్లోకి వెళ్ళిపోతాను. మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. దేవుడు ప్రేమ స్వరూపి. ఆయన ఎవరంటమ్మా? చెప్పాలి, మాట్లాడండి, అందరూ మాట్లాడదాం. ఆయన ఎవరంటమ్మా? ఆయన ప్రేమ స్వరూపి. దేవునికి స్తోత్రం. మీకు తెలుసు, మీరు చెప్పేస్తారు, నేను చెప్పక్కర్లేదు దీన్ని. ఈ మాట మీరు బాగా వివరించగలరు. ఎందుకంటే ఆయన ప్రేమ గురించి మనం ఎక్కువ క్రిస్మస్లో బాగా వింటూ ఉంటాం. ఆయన ప్రేమ ప్రత్యక్షమైంది. ఆయన ప్రేమారూపుడిగా కిందికి ఆయన ప్రేమించాడు కాబట్టి ఏం చేశాడంటమ్మా? చెప్పండి, మీ మాటలో చెప్పండి. ఆయన ప్రేమించాడు కాబట్టి పరలోకం నుండి భూలోకానికి వచ్చాడు. ఆయన నిన్ను నన్ను ప్రేమించాడు కాబట్టి ఏం చేశాడు? మన కింద చదువుదాం ఒకసారి. చదవండి ఒకసారి. ఆయన ఒకసారి చదువు. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు. కింద మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను. దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడును. దేవునికి స్తోత్రం. ఆయన ప్రేమమయుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయనలో ప్రేమ ఉందండి. దేవుడు ప్రేమించాడు కాబట్టి ఈ లోకానికి వచ్చాడు. దేవుడు నిన్ను నన్ను ప్రేమించాడు కాబట్టి తన అమూల్యమైన, పవిత్రమైన, పరిశుద్ధమైన రక్తాన్ని చిందించాడు. స్తోత్రం చెప్పలేదు అక్కడ కూడానే. అవునమ్మా, ఈరోజు నువ్వు నేను ఇంతగా ఆ దేవుని ఆరాధన చేస్తున్నామంటే కనుక ఆయన రక్తం చేత మనం అంతా కడగబడిన వారము. ఆమేన్. ఆయన ప్రేమమ్మా. ఆయన మనల్ని ప్రేమించాడు. ఆయన నీ పాపాలని, నా పాపాలని సిలువలో, దేవునికి స్తోత్రం కలుగును గాక, సిలువలో ఆయన ఏం చేశాడంటే ఆ యొక్క మేకులతో ఆయన మన యొక్క పాపాలని, రుణపత్రాలన్నింటి కూడా కొట్టి ఆయన భరించేశాడు. దేవునికి స్తోత్రం. ఆయన ప్రేమమయుడు. ఆయన ప్రేమ అంత విలువైన ప్రేమ ఆయనది. ఆయన ప్రేమకి మనం విలువ కట్టలే. కాబట్టి ఇప్పుడు ఆయన ప్రేమమై నీకు తెలుసు. ఆయన ప్రేమ ఎంతో తెలుసు నీకు. ఆయన ప్రేమ అందరూ వదిలేసినా, అందరూ విడిచిపెట్టేసినా, అందరూ కాదనుకున్నా కానీ అక్కడికి వెళ్ళి కుష్ఠరోగులు సైతము బాగు చేసిన ప్రేమ. అయ్యో చనిపోయిన విధవరాళ్ళకి కొడుకు వస్తూ ఉంటే పాడిని పట్టుకుని లేపిన ప్రేమ. కుంటివారిని, గుడ్డివారిని, లేకపోతే మోగ చెవిటి గలవారిని అందరినీ కూడా రక్షించిన ప్రేమ. దేవునికి స్తోత్రం. అనేక బ్రతుకులను, అనేక జీవితాలను మార్చినటువంటి ప్రేమ యేసయ్య ప్రేమ. దేవునికి స్తోత్రం. ఆయన ప్రేమ స్వరూపి కాబట్టి ఆయన ఏమంటాడంటే, రైటే నేను ప్రేమ స్వరూపుణ్ణి, అందుకేమంటాడు, మళ్ళీ ఏమంటాడంటే 3వ అధ్యాయం 1వ వచనంకి వచ్చే 1 కొరింథీకి వచ్చేద్దామ్మా. 1 కొరింథీ 14 వచ్చేద్దామా? 1 కొరింథీ 14:1. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. దేవునికి స్తోత్రం. ఈ 2026 సంవత్సరం దేవుడు నీతో నాతో మాటతో రెండో మాట. ఫస్ట్ మాట పరిశుద్ధంగా ఉండాలని దేవుడు నిశ్చయించాడు. ఆ విధంగా ఉండడానికి మనం అంతా తీర్మానం చేసుకున్నాం. మంచిది. రెండో మాటకి వెళ్దాం. రెండో మాట ఏంటంటే ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడాలి. ప్రేమ కలిగి ఉండడానికి
ప్రయాసపడు. అక్రమం విస్తరించడం వలన అనేకుల మధ్య ప్రేమ చల్లారిపోతుంది. ఈరోజు ప్రేమ స్వార్థమైపోయింది. 4 రకాల ప్రేమలు మనకు తెలుసు. మనకి ఫస్ట్ ఇది స్టోర్జ్ ప్రేమ. దిస్ ఇస్ ద లవ్ ఆఫ్ ఫ్యామిలీ. ఇది ఫ్యామిలీ మధ్య నుండేటువంటి ప్రేమ. అంటే స్టోర్జ్ అంటే ఫ్యామిలీ అంటే బిడ్డలను ప్రేమిస్తారు, తల్లిదండ్రులు బిడ్డలను ప్రేమిస్తారు, భర్త భార్యని ప్రేమించడం, భార్య భర్తను ప్రేమించుట, లేకపోతే బిడ్డలు తల్లిదండ్రులను ప్రేమించడం. ఆ ప్రేమ ఇప్పుడు ఉంటుందా? మిమ్మల్ని అడుగుతున్నాను. ఇప్పుడు ఆ ప్రేమ కలిగి ఉంటున్నాం మనం? నూనె ఉన్నంత కాలమే వెలుగునిచ్చి ఆరిపోవును, నూనె ఉన్నంత కాలమే వెలుగునిచ్చి ఆరిపోవును, ఎన్నాడన్నడు మారనిది నా యేసుని నిత్య ప్రేమ, ఎన్నాడన్నడు వీడనిది యేసుని. ఒక తండ్రి కష్టపడి తన బిడ్డల కొరకు కష్టపడి రోజంతా కష్టపడి ఆ పైసా కొడుకొట్టుకుని ఉంచిన డబ్బుల కొరకు బిడ్డల కూతుళ్ళు తన కన్న తండ్రిని చంపేసిన రోజులు కాదా ఇవి? నిన్న కాక మన జరిగిన విషయం. నీ భర్త ఒకవేళ డబ్బులు సంపాదించలేక ఇంటికాడ ఉంటే వదిలేసి వెళ్ళిపోయి ఆడవాళ్ళు లేరా? డబ్బులు బాగా సంపాదిస్తే నువ్వు కాపురం చేస్తావు, నీకు అన్నీ తెచ్చిపెట్టేస్తే నువ్వు కాపురం చేస్తావు, నీకు అన్నీ సమకూర్చేసేసి నీకు అన్నీ తెచ్చిపెట్టేసి నీ అనుకున్నది తప్పులేదండి. ఏమండి, మించి ఖర్చు పెట్టుకో. దేవుని స్తోత్రం చెప్పు ఒకసారి. నీ కాపురం నిలబడ్డాలంటే ఒక స్త్రీ నేర్చుకో. ఈరోజు ఒక క్రైస్తవ బిడ్డ, ఒక క్రైస్తవ తల్లులారా, స్త్రీలారా నేర్చుకోండి. తృప్తి ఎలాగ వస్తుంది నీకు? మించి ఖర్చు పెట్టుకో, మించి ఆశ కలిగి ఉండుకో, మించి దేనిని ఆశించుకో. దేవునికి స్తోత్రం. మనకి అన్నపానాలు వస్త్రాలు ఉండడానికి ఇల్లు, దట్స్ ఆల్. దేవునికి స్తోత్రం చెప్పు. పక్కవాడిని చూసి వాళ్ళని చూసి వీళ్ళని చూసి అది చూసి ఇది చూసి పైకి వెళ్ళకో. అప్పులు కుప్పలైపోతావు. జాగ్రత్తగా నడుచుకో. ఇది ప్రేమ. ఈరోజు ప్రేమ ఉంటుందమ్మా, అది స్టోర్జ్ అండి. అది ఇది వరకు స్టోర్జ్ ప్రేమ గురించి చెప్పారు. నేను ఇప్పుడు దాన్ని వ్యతిరేకిస్తాను. ఆ ప్రేమ కూడా లేదు ఇప్పుడు. రెండోది ఫిలియో అంటే ద లవ్ ఆఫ్ ఫ్రెండ్స్, ద లవ్ ఆఫ్ బ్రదర్స్. ఏమండి, స్నేహితుల మధ్య ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుంది? బ్రదర్స్ మధ్య ఫ్రెండ్షిప్ అసలు ఉంటుందా? లేదు కదా. నిన్ను ఎవరు ఫ్రెండ్షిప్ చేయగలరు? నీ దగ్గర 4 ఉంటే, 4 డబ్బులు ఉంటే నీకు ఫ్రెండ్షిప్, నీ దగ్గర ఏదైనా కలిగి ఉంటే నీకు ఫ్రెండ్షిప్, నువ్వు ఏదైనా చేస్తే ఫ్రెండ్షిప్. ఈరోజు ప్రేమ ఇచ్చిపుచ్చుకునేది. దేవునికి స్తోత్రం. నువ్వు చేస్తే నేను చేస్తాను, వాళ్ళు చేశారు కాబట్టి నేను ఇస్తాను, వాళ్ళు ఇలా చేశారు కాబట్టి నేను ఇలా చేస్తాను. ప్రేమ అదండి ప్రేమ. ఆ ప్రేమ కూడా లేదు. రెండోది ఈరోస్. మూడోది ఏంటంటే ఈరోస్ అంటే అది లైంగికమైన ప్రేమ. ద అట్రాక్షన్ బై ఆబ్జెక్ట్ అంటాడు. అంటే ఏంటంటే ఇది లైంగికమైన ప్రేమ. అంటే నువ్వంటే నాకు ఇష్టం, ఐ లైక్ యూ, ఐ లవ్ యూ, లేకపోతే ఐ మిస్ యూ, ఇది ఇన్ని పదాలన్నీ వాడుతూ ఉంటారు సార్. అది అంతా ఏంటంటే అదంతా కూడా లైంగిక సంబంధించిన ప్రేమ. నువ్వు లేకపోతే ఉండలేను, చుట్టూ తిరుగుతూనే ఉంటాడు. అది ఎప్పుడైతే తాత్కాలిక క్షణం, ఆ తాత్కాలిక సంతోషం తీరిందో ఊరేసేస్తాడు నిన్ను, అలా శ్రమ పెడతాడు. అది ఈరోస్ అంటారు దాన్ని. ఓ ప్రియమైన యవనస్తుడు అలా 2026 సంవత్సరం దేవుడు నీకు నాకు బోధిస్తున్నాడు. ఆ ప్రేమ శాశ్వతము కాదు, ప్రేమ గుడ్డిది. రైటే. ఈరోజు యవనస్తులు ప్రేమ ఏది? నీ ప్రేమ. బాగుంటాడు, పెళ్ళికి ముందు బాగుంటాడు, పెళ్ళికి ముందు ఇతను బాగుంటుంది, అంతా బాగుంటుంది. పెళ్ళి అయిన తర్వాత ఎందుకు నిలబడలేకపోతుంది? కారణం ఈరోస్. అది లైంగికమైన కామవాంఛ. మూడోది అగాపే ప్రేమ. అది దేవుడిచ్చే ప్రేమ మాత్రమే. దేవుని స్తోత్రం. ప్రియమైన దేవుని జనం, మా దేవుడు ప్రేమ స్వరూపి కాబట్టి మనం ఏం చేయమంటున్నాడండి? ప్రేమ కలిగి
చెప్పాలి. ప్రేమ కలిగి ఉందాం. ఒక వచనం నుంచి పెడతాం. మొదటి రాసిన కొరింథీ పత్రిక అందరు చూద్దామండి ఒకసారి. మొదటి కొరింథీ రాసిన పత్రిక 13వ అధ్యాయము అందరు చూద్దామండి ఒకసారి. ఈ వచనాలు మనం చదువుకోవడం మంచిది. ఈ యొక్క 2వ ఆదివార దినాన్ని దేవుడు నీతో నాతో కూడా మాట్లాడుతున్న మంచి మాట మొదటి కొరింథీ రాసిన పత్రిక. అందరు బైబిల్ తెరవద్దమ్మా. అందరు బైబిల్ తెరిచి చక్కగా ఒక్క నిమిషం ఒక ధ్యానపూర్వకంగా చదువుదాం. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ మాట్లాడినను ప్రేమ లేనివాడినైతే మురుగుడు కొంచెం గణగలనాడు తాళమునై ఉందును. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీ జ్ఞానమంతియు ఎరిగిన వాడినైనను కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసం గలవాడినైనను ప్రేమ లేనివాడనైతే నేను వ్యర్థుడను. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతా ఇచ్చినను కాల్చబట్టకు నా శరీరం అప్పగించినను ప్రేమ లేనివాడినైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు. ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డమ్మముగా ప్రవర్తింపవదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనము విచారించుకున్నదు, త్వరగా కోప్పడదు, అపకారమును మనసులో ఉంచుకున్నదు, దుర్నీతి విషయమే సంతోషపడక సంతోషమందు సంతోషించును, అన్నిటినీ తాళుకొను, అన్నిటినీ నమ్మను, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును, ప్రేమ శాశ్వత కాలముండును. చివరి వచనం, విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ 3 నిలుచును. అన్నిటిలో కూడా శ్రేష్టమైనది ఏంటమ్మా? అన్నిటిలో కూడా శ్రేష్టమైనది ఏంటమ్మా? ప్రేమ. గట్టిగా దీన్ని స్తోత్రం చెప్తామా. అమ్మా ఓ ప్రియమైన బిడ్డ, నేను చెప్పేది ఏంటంటే 2026 సంవత్సరంలో నీవు నీ ఫ్యామిలీని ప్రేమించడం నేర్చుకో. ఒక్కడు కూడా ఆమె చెప్పలేదు. నీవు నీ ఫ్యామిలీ ముందుగా చెప్తున్నాను. ఓ తండ్రి నీ బిడ్డల్ని నీ భార్యని ప్రేమించు. ఓ తల్లి నీ భర్తని నీ బిడ్డల్ని ప్రేమించు. ఒక యవనస్తుడా, ఒక కుమారులారా ముందుగా మీ యొక్క ఫ్యామిలీని, ఎందుకంటే దేవుని ప్రేమ నీలో ఉంటే నీవు నీ ఫ్యామిలీని ప్రేమిస్తావు అన్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. ఎక్కడో నీ భార్యను ప్రేమించడంలో ఎక్కడో మిస్ అయిపోతున్నావు, నీ భర్తను ప్రేమించడంలో ఎక్కడో మిస్ అయిపోతున్నావు, అర్థం చేసుకోలేకపోతున్నావు. దానికి కారణం ఇంకా మన మనసులో ఇంకా ఏదో కోపం ఉంది మన మనసులో. రైటే, అందుకన్నాడు నేను బాగా భాషలు మాట్లాడినా, నేను బాగా మనుషుల జ్ఞానం కలిగి ఉన్నప్పటికీ ప్రేమ లేనివాడిని అయితే చెప్పాలి, ప్రేమ లేనివాడిని అయితే వ్యర్థుడను. దేవుడు చెప్తున్న మాట అది. నేను బాగా భాషలు వచ్చు, నాకు బాగా జ్ఞానం ఉంది, నేను బాగా ప్రార్థన చేస్తాను, నేను బాగా వాక్యం చెప్తాను, లేకపోతే నేను బాగా దేవుని పని చేస్తాను, నేను భక్తి పని. అయితే నీవు నీ ఫ్యామిలీని ప్రేమించకపోతే నీవు వ్యర్థుడవే. నీ తండ్రి తాగుబోతు అయినప్పటికీ ప్రేమించు, నీ భర్త త్రాగుబోతు అయినప్పటికీ ప్రేమించు, నీ భర్త భయంకరమైన ఏదో సంథింగ్ నీ భార్య సంథింగ్ లోపాలు ఉన్నాయి, బలహీనతలు ఉన్నాయి, లేకపోతే ఏదో ఉంది, అయినప్పటికీ మనం ప్రేమించుదుముగాక. కానీ దేవుని స్తోత్రం చెప్తాం. ఓ ప్రియమైన దేవుని జనమా, నా చెప్పే 2వ మాట, దేవుడు ప్రేమ స్వరూపి. కాబట్టి నీవు నేను ఈ సంవత్సరం సంపూర్ణంగా, ఫస్ట్ ఆఫ్ ఆల్ సంపూర్ణంగా మన కుటుంబాన్ని ప్రేమించుదము కాక. వాటిని అర్థం చేసుకో, నీ బిడ్డల్ని అర్థం చేసుకో, నీ భార్యని అర్థం చేసుకో, నీ భర్తను అర్థం చేసుకో. బలహీనతలు ఉంటాయి, దూరం చెయ్యకు, దూరం చేసుకోకు, నీ కుటుంబాన్ని వీధిని పెట్టద్దు. దేవుడు చెప్పే మాట. అట్ ద సేమ్ టైం 2వ మాట చెప్తున్నాను, ఇదే ప్రేమలో సంఘాన్ని ప్రేమించుదుము కాక. మనమంతా ఒక ఫ్యామిలీ సార్. హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. మనమంతా ఒక ఫ్యామిలీ, మర్చిపోకండి. మన ఆత్మీయ తండ్రి, మన దైవజనులు, మనమంతా ఆయన బిడ్డలము. ఇట్ ఈజ్ ఏ స్పిరిచువల్ ఫ్యామిలీ. మనము మన సంఘము ఆ పరలోక రాజ్యంలో కనపడాలంటే ఒకరితో ఒకరు 2026 సంవత్సరంలో సమాధానముగా ప్రేమ కలిగి నడుచుకుందాము కాక. మన సంఘ బిడ్డలో అంతా కలిసి మనం ఎవరితో విరుద్ధం వద్దు, మనం ఎవరితో కూడా శత్రుత్వం వద్దు. ఎందుకు శత్రు? ఏం సంపాదించుకుంటావు? శత్రుని చేసుకుని ఏం సంపాదించుకుంటావు?
నిజంగా శత్రువు ఉంటే నీలో భయంకరమైన కోపం వస్తుంది, నీలో భయంకరమైనటువంటి ద్వేషం వస్తుంది, నీలో భయంకరమైనటువంటి అసూయ వస్తుంది, నీలో భయంకరమైన కక్ష వస్తుంది. ఎప్పుడైతే నువ్వు దేవుని పేరట ఆ శత్రువుని తీసుకున్నావు అనుకో, నీ ఆరోగ్యం బాగుంటుంది. స్తోత్రం, హల్లెలూయా. నీ ఆరోగ్యం బాగుంటుందమ్మా. నీ మనసులో ఎందుకు బాధపడుతున్నావు అంటే నువ్వు ఆ శత్రుని చూస్తున్నావు, శత్రువు కింద ఎంచుకున్నావు. నువ్వు నిజమే, నిన్ను బాధ పెట్టాడు, నేను కాదు, నన్ను నీ మీద యుద్ధం చేస్తున్నాడు, నిన్ను కానిమట్లు అంటున్నాడు, నిన్ను శారీరకంగాను లేకపోతే మాటల పరంగాను ఆర్థిక పరంగా గాయపరుస్తాడు. రైటే, తీసేసుకో. ప్రేమిద్దాం, సంఘాన్ని ప్రేమిద్దాం, మన కుటుంబాన్ని ప్రేమిద్దాం, మన గ్రామాన్ని ప్రేమిద్దాం. ఒకరి లోటుపాట్లు ఎందు ఒకరు సహకరించుకుందాము గాక. ప్రేమ అనేది మాటలతో చెప్పేది కాదు, క్రియలతో చూపించుదము గాక. దీన్ని అంగీకరించాలి, దీన్ని అంగీకరించండి. నేను ప్రేమ కలిగి ఉండడం అంటే మాటల ప్రేమ ఎవరికి కావాలి? అది లేదా అయ్యో వద్దు, అయ్యో పాపం వద్దు, ఆ మాటలు ఎవడు చెప్పమన్నాడు నిన్ను? వద్దు. నీకేదన్నా చూసావు, ప్రేమ అంటున్నావు, నీకేమైనా చేయగలిగితే చెయ్యి. అది 10 రూపాయలు ఉన్నాయి, 20 రూపాయలు ఉన్నాయి, 100 రూపాయలు ఉన్నాయి. స్తోత్రం కలుగును గాక. నీకున్న దాంట్లో నువ్వు ఇచ్చావు, దట్ ఈస్ ద లవ్ ఆఫ్ గాడ్. దేవుని స్తోత్రం కలుగును గాక. అటువంటి ప్రేమ కలిగి ఉందము గాక. అర్థమైందండి? ఫస్ట్ మాట ఏంటి? పామే చెప్పాను. ఫస్ట్ మాట ఏంటి? పరిశుద్ధత. రెండోదేంటి చెప్పండి? రెండోదేంటి? ప్రేమ. మనం ఒకరినొకరిని అలాగా మనం ప్రేమించుకోవాలి. అగపే ప్రేమ. ముందు ప్రేమలు వద్దు, ఆ ప్రేమలు శాశ్వతం కాదు. ఉండాలి. ఫ్యామిలీని ప్రేమించమని చెప్తాను. సహోదరుని ప్రేమించండి, సంఘాన్ని ప్రేమించండి, దేవుణ్ణి ప్రేమించండి. అన్నిటికన్నా ముందు మనం దేన్ని ప్రేమించాలమ్మా? ఏం ప్రేమించాలి? దేవుణ్ణి ప్రేమించి 2026 సంవత్సరం మన యొక్క జీవిత యాత్రను ముందుకు కొనసాగిద్దాము గాక. నా చివరి మాట నేను ముగిస్తాను. చివరి మాట మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనం. మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం. లేదా అదే తర్వాత లూకా సువార్త 39వ అధ్యాయము. తెద్దాం 22:39. తీయండి ఒకసారి. మార్కు సువార్త 1:35, లూకా సువార్త 22:39. ఆయన పెందల కడిని లేచి ఇంకా చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయించుండెను. అందరూ మాట్లాడదామండి. ఆయన పెందల కడిని లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయించున్నాను. ఎవరు చేశారు ప్రార్థన? చెప్పాలి. ఎవరు చేశారు ప్రార్థన? దేవుడు ప్రార్థన చేశాడమ్మా. ఆయనకి భూలోకం వచ్చిన తర్వాత ఆయనకి ప్రార్థన చేయడం వాడుకంట. అది లోకసువార్తలో ఉంటుంది. అది కూడా అది జ్ఞాపం చేస్తాను. లోకసువార్త 22:39 చదువు. తరువాత ఆయన బయలుదేరి తన వాడుక చెప్పున ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. ఆ చోట చేరి ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశింపకుండా నిమిత్తము ప్రార్థన చేయడని చెప్పాను. గట్టిగా ఒకసారి చేతులెత్తి స్తోత్రం చెప్తాం ఒకసారి. ఆయన ఏం చేశాడు చెప్పాలి? ఆయన ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. మన రోల్ మోడల్ ఏం చేశాడు మనం అదే చేద్దాం. ఆయన పరిశుద్ధుడు, మనం పరిశుద్ధంగా ఉందాం. ఆయన ప్రేమ స్వరూపి, మనం ప్రేమ కలిగి ఉందాం. ఆయన ప్రార్థించేవాడు, ఆయన ప్రార్థన చేయడం వాడుక. ఆయన ఒలీవల కొండకెళ్ళి ఒక్కడే గంటల తరబడి ప్రార్థన చేసేవాడు. నీవు నేను కూడా అటువంటి ప్రార్థన కొనసాగిద్దుము గాక. ప్రార్థనలో పోరాడునది పొందకపోవుట అసాధ్యము కదమ్మా. పాట పాడతావు. ప్రియమైన సహోదరుడు సహోదరి, నా మూడో మాట ప్రార్థన. ఎవరైతే మీరు పెందరక్కడే లేవుద్దాం, దేవునికి స్తోత్రం చేద్దాం గట్టిగా. 2026 సంవత్సరం ఫోన్లు ఎంతవరకు సమయాన్ని వ్యర్థం చేసేస్తావు? అయిపోయింది అనుకోసం వదిలే. నేను లెగలేకపోతున్నావు, ఓకే వదిలే. ఇప్పటి నుంచైనా నీ బ్రతుకు, నా బ్రతుకు
చక్కగా ఒక లైన్లో ఒక విధానంలో వెళ్ళాలంటే కనుక 2020 సంవత్సరాలు తీర్మానం చేసుకుందాం. మనము వేకువనే లేచి ప్రార్థన చేసే ఒక స్త్రీగా, ఒక పురుషుడిగా, ఒక కుమారుడిగా, ఒక కుమార్తెగా మనము ఉందుముగాక. అలాగా అనుకున్న వాళ్ళు చేతులెత్తి దేవుని స్తోత్రం చెప్పండి. ఎందుకంటే అమ్మా, మన బిడ్డల కొరకు మనం వేకుజామునే లేచి చేతులెత్తి ప్రార్థన చేయాలి. స్తోత్రం కలుగును గాక. చేతులెత్తి ప్రార్థన చేయి. యవనస్తులు పడిపోతున్నారు, యవనస్తులు మాటంటలేదు, లేకపోతే యవనస్తులకి వారికి సరైన మార్గం, వారికి మాటంటున్నారు, అన్నీ బాగున్నాయి, వారికి సరైన మార్గదర్శకత్వం లేదు, లేకపోతే సరైనటువంటి జరగవలసిన వివాహ కార్యక్రమం కానీ, జరగవలసిన ఉద్యోగం కానీ, లేకపోతే పొందవలసినటువంటి ఆ మేలు కానీ పొందడానికి గల కారణం ఎవరంటే ఓ తల్లి, ఓ తండ్రి, ఓ తల్లి, ఓ తండ్రి, ఓ తల్లి, తండ్రి. దేవుడు 2026 సంవత్సరం నీకు నాకు అనుగ్రహించాడు. నీకు నాకు ఓ తల్లి, ఓ తండ్రి లేచినట్టునే నీ బిడ్డల కొరకు, నీ కుటుంబం కొరకు, నీ వ్యాపారం కొరకు, నీ ఉద్యోగం కొరకు, నువ్వు చేసే పని కొరకు, నీ ప్రయాణాల కొరకు, ప్రభా నాకు ఈ దినాన్ని ఇచ్చావయ్యా, ఈ దినం ఇచ్చావయ్యా, నేను ప్రార్థనలు గడుపుతానని ఏ స్త్రీ, ఏ పురుషుడైతే ప్రార్థన చేస్తారో దేవుడు వారి జీవితాన్ని బహుగా ఆశీర్వదించును గాక. ఎందుకంటే అంటున్నాడు, శోధనలో పడకుని నిమిత్తము మనం ఏం చేయాలంటమ్మా, ఈ సంవత్సరము మనకు తెలుసు, నాకు తెలుసు, ఈ సంవత్సరము శోధన రాకుండా ఉండాలంటే మనందరికీ ఒక బలమైన ఆయుధం చెప్పాలి. అందరూ చెప్పండి సరే, ప్రార్థన. ఎలా కుర్చీ చెప్పగెత్తండి. మనందరి బలమైన ఆయుధం ఏంటి? ఎన్ని శోధనలు వచ్చినా ఆమేన్ చెయ్యి పెట్టి చెప్పండి. ఎన్ని శోధనలు వచ్చినా, ఎందుకంటే మన ఆయుధం ప్రార్థనే. ప్రార్థనకి అసాధ్యమైనది ఏమైనా ఉందా? చెప్దాం. ప్రార్థనకు అసాధ్యమైనది ఉందండి? ఏదీ లేదు. రాజుల్ని సహితం మార్చింది, బలమైన క్రూర మృగాల్ని మార్చింది, చట్టాలని మార్చింది, పడిపోయిన జీవితాల్ని లేవదీసింది, భయంకరమైన రోగాల నుంచి స్వస్థపరిచింది, విముక్తి చేసింది ప్రార్థన. అటువంటి జీవితం మొట్టమొదటిగా నేను ముగిస్తున్నాను. మొట్టమొదటిగా పరిశుద్ధత, రెండవది ప్రేమ, మూడవది ప్రార్థన. అందరూ మోకరిద్దాం.